ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి జీవసమాధి అయ్యాడు. కైపు కోటిరెడ్డికి గత కొన్నేళ్లుగా భూదేవి అమ్మవారు ఒంట్లోకొస్తుందని 30 అడుగుల లోతులో ఓ గుడిని నిర్మించాడు. ఉగాది రోజున అతని జీవసమాధిని చూసేందుకు గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. 5 అడుగుల మేర గుంత తీసుకుని ఒంటిపై బట్టలు లేకుండా గుంతలోనికి వెళ్లాడు. ఇనుప రేకు పెట్టి మట్టితో గుంతను పూడ్చారు గ్రామస్తులు. 5 గంటల పాటు ఆ వ్యక్తి గుంతలోనే ఉన్నాడు. పోలీసులు విషయం తెలుసుకుని అతని దీక్షను భగ్నం చేశారు. ప్రపంచంలోనే భూదేవి అమ్మవారి ఆలయం ఎక్కడా లేదని, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో తనే నిర్మించానని అతను చెప్తున్నాడు. తను భూదేవి పుత్రుడినని, ప్రపంచ శాంతి కోసమే దీక్ష చేపట్టానని భక్తుడు తెలిపాడు. ప్రపంచ శాంతి కొరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని భూదేవి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భూదేవి తల్లి. మీ పేరు పేరండి? భూదేవి పుత్రుడు. మీ పేరు పూర్తి పేరుతో సంబంధం లేదు నాకు. పేరులోకి వీరు లేరు అవసరం లేదు. కులాలు మతాలు ఎన్ని పని లేదు నాకు. ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను దీక్ష పెట్టింది ఇలా తెల్లదాన్ని మొదలుపెట్టింది. 24 గంటల సేపు దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది చేయమని చెప్పి చేస్తున్నా. అది నేను ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకడగా ఉండాలి. ప్రపంచం అంటే అందరికి అమ్మ భూదేవి తల్లి, ప్రతి ఒక్కరికి అమ్మ, మనుషులకే కాదు సకల కోటి జీవరాశులకు, మానవులకు, దేవుళ్ళు, దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి. వీరు కట్టుకునే గుడ్డ, తినే తిండి, ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారు ఇచ్చిందే. ప్రపంచంలో ఎక్కడా కూడా అమ్మవారు లేదు, ఎక్కడుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాదేం లేదు. నేను వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. ప్రతి సంవత్సరం చేస్తారా? ఇప్పుడు ఇక్కడ నుంచి డైలీ చేస్తా. ప్రతి సంవత్సరం కాదు, ఇక్కడ ఇవాళ మొదలుపెట్టింది చేయటం. ఇంతకుముందు చేసుకుంటా బాగా గుడిలో అమ్మవారికి గుడిలో డైలీ ఇంతకుముందు కింద చేసుకుంటా. ఇప్పుడు చేయాలి. 24 గంటలు చేయాల్సింది. వీళ్ళు పోలీసులు మొత్తం వీళ్ళు అందరూ వచ్చి గందరగాలం చేసి మొత్తం దీక్ష మొత్తం భగ్నం చేసి పెట్టినారు. వీళ్ళు ఇలా కొత్త సంవత్సరం అమ్మవారు చెప్పింది కొత్త సంవత్సరం స్టార్ట్ చేయమని. అమ్మవారు చెప్తే చేస్తున్నా. నేను ఒంట్లో ఉంది పద్దాక అమ్మవారు ఆల్రెడీ. నేను అమ్మవారు అంతా ఏది చేసిన ప్రతి ఒక్కటే నేను తిన్నా ప్రతి మాట మాట్లాడాలంటే అమ్మవారితో వచ్చింది. ఏదైనా అమ్మవారు చెప్తే నేను చేస్తా. చేయకపోతే నేను ఇప్పుడు ఈ రకంగా గుడి కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు లోక గుడి మళ్ళీ బయట నేను ఒక్కనే కట్టే గుడి, 2 గుళ్ళు కట్టే అమ్మవారికి. ఎంతన్నా ఖర్చు కాదండి. ₹1 కోటి ఇది లెక్క వడ్డీతోటి. ఆ రోజు 15 లక్షలు అయింది. డబ్బులు సమస్య కాదు ఇది. ఎంత నేను చేసా అంటే అక్కడ చూసి కట్టింది కాదు, చేతి కట్టింది కాదు ఇది. నేను మొత్తం నేను సొంతం కట్టుకున్నాను. అమ్మవారు చేతి కట్టింది.